హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ కలాస, యాక్టెడ్ బై భానుశ్రీ గారు అండ్ ఇక సోనాక్షి వర్మ గారు. మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ కంప్లీట్ హారర్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు అనమాట. అంటే బేసిక్గా మనం ఎప్పుడైనా హారర్ చూస్తుంటాం, థ్రిల్లర్ చూస్తుంటాం, బట్ హారర్ థ్రిల్లర్ అయితే డెఫినెట్గా ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. ఇక మూవీ విషయానికి వచ్చినట్లయితే స్టార్టింగే అంటే మనకు కొన్ని అంటే ఏమంటారు భానుశ్రీ గారు కొన్ని సీన్స్ తోటి అయితే మనకు కనబడుతూ ఉంటుంది అనమాట. సో ఆ సీన్స్ అనేటివి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటాయి. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంటుంది అనమాట. ట్విస్ట్లు ఉంటాయి బేసిక్గా. అంటే కొంచెం దయ్యాన్ని ఎలివేట్ చేసే సీన్ ఉంటుంది, లేకపోతే అసలు ఏంటి ఏం జరుగుతుందో అర్థం కాదు. బట్ ఎక్కడో ఒక క్లారిటీ అయితే మనకు వస్తుందని అయితే అర్థమవుతుంది. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. కొన్ని కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, అంటే అనుకోనివి అనుకోనటువంటివి రెండూ ఉంటాయి అనమాట. అంటే ఏమంటారు దాంట్లో కొంచెం ఏమంటారు నిజం అనిపిస్తూ ఉంటుంది, అబద్ధం అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏదో ఏంటో అనేది మనకే తెలియదు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా కనెక్ట్ చేశాడు. అంటే ఏంటంటే అసలు ఫస్ట్ హాఫ్లో ఉన్న ఈ లింక్స్ అనేది మొత్తం సెకండ్ హాఫ్లో పెట్టాడనమాట. సోనాక్షి వర్మ గారు, నెక్స్ట్ భానుశ్రీ గారు, ఇంకా వేరే క్యారెక్టరేషన్స్ ఏంటి అనేది ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక మూవీ చూసిన అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఒక మూవీ చూసి అన్న వేరే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్లో అసలు ఏంటి అంటే బేసిక్గా మనకు చెప్పాం కదా, ఆల్రెడీ మాట్లాడుకుందే కదా, ట్రైలర్లో చూసుకున్నట్టయితే ఓన్లీ దయ్యం అని చెప్పారు కదా. బట్ దీంట్లో థ్రిల్లరు కము హారర్ అంటే రెండు మిక్స్ చేసి చూపించాడు అనమాట. బేసిక్గా అలాంటి కాన్సెప్ట్ తీసుకొని చేయాలంటే చాలా ఏమంటారు చాలా జాగ్రత్తగా తీయాలి. బట్ డెఫినెట్గా డైరెక్టర్ రాంబాబు గారు చాలా బాగా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు అనమాట ఈ విషయంలో పర్టికులర్గా. ఇంకా యాక్టింగ్ విషయానికి వచ్చినట్లయితే భానుశ్రీ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంటుంది భానుశ్రీ గారిది. ఇక సెకండ్ హాఫ్లో సేమ్ టైం రవివర్మ గారి క్యారెక్టరేషన్ ఉంటుంది, నెక్స్ట్ సోనాక్షి వర్మ గారిది ఉంటుంది, నెక్స్ట్ ఇంకా చంద్రజ గారిది, అంటే వీళ్ళ ఉంటుందన్నమాట. వీళ్ళ క్యారెక్టర్స్ అనేటి సెకండ్ హాఫ్లో ఇవన్నీ తీసుకెళ్ళి సెకండ్ హాఫ్లో మిక్స్ అవుతాడు. బట్ కాకపోతే మూవీ ఎప్పుడైనా మనకంటే చూస్తున్నంతసేపు ఏమంటారు రొటీన్ స్టోరీ కాకుండా చాలా బాగా తీశాడనమాట. చాలా కొత్త స్టోరీ ఉన్నట్టు ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్లో ఉన్నదానికి సెకండ్ హాఫ్లో సంబంధం ఉండదు. బట్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్లో ఎలా అంటే మనకు మూవీ చూస్తున్నప్పుడు వేరే అంటే ఏమంటారు క్రైమ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది, బట్ ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇక ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అవి నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్లో వచ్చే ట్విస్ట్ ఉంటుంది, అది చాలా బాగా ఉంటుంది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ కూడా అసలుకి మనం ఎక్స్పెక్ట్ చేయం, ఏంటి అసలుకి ఎటో పోతుంది స్టోరీ అండ్ ఎట్లా సింక్ చేస్తారు. కానీ సెకండ్ హాఫ్లో చాలా బాగా సింక్ చేస్తాడు. అంటే ఏంటంటే మనకు అంటే మూవీ అది డెఫినెట్గా కొంచెం ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది, బట్ మూవీ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. సోనాక్షి గారి క్యారెక్టరేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. భానుశ్రీ గారిది, సోనాక్షి గారిది, నెక్స్ట్ ఇంకా మిగతా ఉన్న ఆర్టిస్టులు రవివర్మ గారిది కానీ లేకపోతే మిగతా వాళ్ళందరిది అంటే ఒక ఆర్డర్లో ఉంటుందన్నమాట. ఏంటి అనే మనకు కాకపోతే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే డెఫినెట్గా థ్రిల్లర్ని అంటే ఏమంటారు ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తూ మూవీ చూసే వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుందన్నమాట. ఏంటంటే మనకు అనుకున్నది ఒకటి అవుతుంది, జరిగేది ఒకటి అవుతూ ఉంటుందన్నమాట. సో అది ఎక్కువ చెప్పకూడదు. సో వెళ్ళిపోతూ ఉంటుంటే ఆ ప్లాట్ అయితే మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఇంటర్వెల్‌లో ఏమంటారు దాన్ని అయిపోయినంక అందరూ ఏమంటారు మనం బేసిక్‌గా సినిమాలు అనేసరికి ఒక రొటీన్ ఫార్మాట్ ఉంటుందన్నమాట. అంటే ఏమంటారు అంటే కోర్టులు గానీ, కేసులు గానీ అన్నీ రొటీన్ ఉంటాయి. బట్ ఈ మూవీలో అంటే 'కలాస' మూవీ విషయానికొచ్చినట్లయితే 'కలాసలో' చాలా రొటీన్‌గా కాకుండా చాలా డిఫరెంట్‌గా తీసుకెళ్ళాడు. అంటే రొటీన్ స్టోరీనే డిఫరెంట్‌గా తీసుకెళ్ళాడు. క్లైమాక్స్ ఉంటుంది. క్లైమాక్స్ నిజంగా ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయరనమాట. క్లైమాక్స్ ఆ రేంజ్‌లో ఉంటుంది. బట్ ఏంటంటే చిన్న సినిమా అయినా కానీ తీయడం మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక విజువలైజేషన్స్ కానీ ఎస్పెషల్లీ బీజీఎం మాత్రం చాలా బాగుంది. అంటే కొంచెం ఫస్ట్ హాఫ్ మొత్తం భయపడేంత ఏమంటారు ఆ సౌండ్స్ అవి ఇవి వస్తూ ఉంటాయి. సెకండ్ హాఫ్లో బాగుంటుంది. బట్ ఒక సాంగ్ ఉంటుంది, ఒక సాంగ్ ఓకే గుడ్ బాగుంటుంది. బట్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్లో ఆడియన్స్ని అంటే బేసిక్గా మనకు కావాల్సిందే ఒక ఏమంటారు హారర్ థ్రిల్లర్ కావాల్సినప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అలాంటి ట్విస్ట్లు డెఫినెట్గా ఉంటాయి అనమాట. అంటే ఒక 3-4 ఉంటాయి, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి, అవి ఎక్స్పెక్ట్ చేయరు. క్లైమాక్స్ కూడా ఎవరు ఊహించారనమాట. ఆ క్లైమాక్స్ కూడా అలానే ఉంటుందన్నమాట. అంటే ఇలాంటి మూవీస్కి ఏమంటారు కొంచెం ఎక్కువ చెప్పిన స్టోరీ రివీల్ అయిపోతుంది కాబట్టి, బట్ మనం హైలైట్స్ గురించే మాట్లాడుకుంటాం కాబట్టి క్లైమాక్స్లో వచ్చే దాంట్లో ఆ ట్విస్ట్లు కూడా చాలా బాగుంటాయి. ఇంకా భానుశ్రీ గారికి యాక్టింగ్ పర్ఫార్మెన్స్లో చాలా ఒక మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అని చెప్పొచ్చు అనమాట. అటు భానుశ్రీ గారి గారికి లేకపోతే సోనాక్షి గారికి మిగతా వీళ్ళిద్దరికి యాక్టింగ్ లెవెల్స్లో మాత్రం ఒక మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే చెప్పొచ్చు అనమాట. అండ్ ఎస్పెషల్లీ కెమెరా వర్క్స్ అండ్ నెక్స్ట్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా తీశారనమాట. అంటే కొంచెం వెలుతురులో కొంచెం ఏమంటారు కంప్లీట్గా ఒక లైటింగ్లో అయితే తీశాడు. అది మీకు మూవీ చూస్తే అయితే అర్థమవుతుంది. సో ఓవరాల్గా మూవీ అయితే ఒక మంచి థ్రిల్లర్ అండ్ హారర్
చూసామన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఆ హారర్‌లోనే ఏమంటారు థ్రిల్లర్ గూడా ఉంటుంది. థ్రిల్లర్‌లోనే హారర్ ఉంటుంది. ఏంట్రా వీడు ఇయన్నీ కన్‌ఫ్యూజ్ అయ్యి చెప్తున్నా అనుకుంటే డెఫినిట్‌గా మీరు మూవీ చూస్తే అయితే మీకు ఇదంతా అర్థమవుతుందనమాట. సో, బేసిక్‌గా మనకిప్పుడున్నటువంటి ఆడియన్స్‌లో అంటే తెలుగు ఆడియన్స్‌కి ఒక మంచి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుందనమాట. ఎందుకు అంటే ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కంటే ఏమంటారు మంచి అనేది అంటారు మంచి, చెడు అనేవి 2 ఉంటాయి. బట్ అవి కూడా ఏం తీసుకోవాలి ఏంటి అనేదైతే ఒక మెసేజ్ ఓరియెంటెడ్‌లో ఉంటుంది. క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది. ఆ ట్విస్ట్ అయితే డెఫినెట్‌గా అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. బట్ పార్ట్ 2 అది ఇది అన్నారు గానీ పార్ట్ 2 అయితే డెఫినెట్‌గా ఏమి ఉండదు. ఫస్ట్‌లోనే ఎండ్ చేశాడు. మూవీ అయితే బావుంది. అండ్ నెక్స్ట్ ఇంకెళ్తూ ఉన్న కొద్దీ ఏంటంటే క్లైమాక్స్‌లో ఒక కంప్లీట్ ఒక మంచి హారర్ థ్రిల్లర్ సినిమా చూసామన్నంత సాటిస్ఫాక్షన్ అయితే మనకు డెఫినెట్‌గా ఉంటుంది. సో, ఓవరాల్‌గా మూవీ అయితే కంప్లీట్ డీసెంట్ హారర్ థ్రిల్లర్ మూవీ అని అయితే చెప్పొచ్చనమాట. సో, ఇది మొత్తానికైతే 'కలాస' రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.